ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ఈ 13వ రోజున మనం శ్రీ శివ మహాపురాణం యొక్క మహత్యం గురించి మరలా సూతులు వారు చెప్పినటువంటి విధంగా ఆ కథను మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మరలా సూతులు వారు చెబుతున్నారు, ఓ మునీశ్వరులారా, పై అధ్యాయంలో చెప్పినట్టుగా సాధన యొక్క మహత్యాన్ని తెలపడానికి ప్రాసంగికంగా నేను ఒక ప్రాచీన వృత్తాంతాన్ని తెలుపుతున్నాను అని సూతులు వారు చెబుతున్నారు. వినండి. ఇది చాలా కాలం కిందటి విషయం అయినా కూడా ఇది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతోంది. పరాశర మునీంద్రుని యొక్క పుత్రుడును నా గురువరులైనటువంటి వ్యాసదేవుడు పరమ రమణీయమైనటువంటి సరస్వతీ నదీ తీరంలో తపాన్ని చేశారు. ఒకనాడు సూర్యుని వలె తేజస్సంపన్నమైనటువంటి విమానం అధిరోహించి యాత్ర చేసేటువంటి భగవానుడు సనత్ కుమారుడు అక్కడికి ఆకస్మికంగా వచ్చాడు. అతడు ఆయన మా గురువర్యులను చూచాడు. గురువర్యులు జ్ఞానంలో ఉన్నారు. జాగృతులైన తర్వాత తన ఎదుట ఉపస్థితుడై ఉన్నటువంటి బ్రహ్మపుత్రుని అనగా సనత్ కుమారుని చూచారు. ఆయన చూచి చూడడంతో తొందరగా లేచారు. ఆయన యొక్క చరణాలకి నమస్కరించారు. ఆ మునీంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి దేవతలు కూర్చున్నకు అర్హమైనటువంటి ఆసనాన్ని ఇచ్చారు, కూర్చోబెట్టారు. అప్పుడు భగవానుడికి సనత్ కుమారుడు వినయంతో నిల్చుని వ్యాస మహర్షితో గంభీరంగా ఇట్లా పలుకుతున్నారు ఒక వాక్కులతో, ఓ మునీంద్ర, మీరు సత్యమైనటువంటి వస్తువుని గురించి ఆలోచించండి. ఆ సత్య పదార్థం భగవంతుడికి శివుడే తప్ప వేరేది కాదు. ఆ విషయం మీకు సాక్షాత్కరిస్తుంది. భగవంతుడు అయినటువంటి శంకరుని గూర్చి, ఆ దేవదేవుని గూర్చి శ్రవణం చేయండి, కీర్తన చేయండి, మననం చేయండి. ఈ మూడు కూడా మహత్తరమైనటువంటి సాధనములు అని చెప్పబడ్డాయి. ఇది వేదసమ్మతం. పూర్వము నేను ఇతరేతర సాధనలన్నీ కూడా భ్రమలో పడి చేస్తూ ఉండేవాడిని. తిరుగుతూ మందర పర్వతానికి వచ్చి చేరాను. అతడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత మహేశ్వరుడు శివుని యొక్క ఆదేశం చేత, అనుగ్రహం చేత భగవానుడు నందికేశ్వరుడు అతడికి వచ్చారు. అది ఆయనకు నా మీద గల కృపా విశేషం. సకలమునకు కూడా సాక్షి శివగణములకు స్వామి అయినటువంటి భగవంతుడు నందికేశ్వరుడు స్నేహపూర్వకంగా నాకు ముక్తిని పొందేటువంటి ఉత్తమ సాధనాన్ని తెలుపుతూ ఇట్లు చెప్పారు. భగవంతుడి అవి శంకరుని కూర్చున్నటువంటి శ్రవణ, కీర్తన, మననములను మూడు సాధనలు కూడా వేద సమ్మతములు, సాక్షాత్తుగా ముక్తిని పొందేటువంటి కారణములు అని నాకు తెలిపారు. ఈ విషయం స్వయంగా భగవానుడైన పరమశివుడే నాకు తెలిపాడు. కనుక ఓ బ్రాహ్మణోత్తమ, నీవు శ్రవణం మొదలు అయినటువంటి ఈ మూడు సాధనల్ని అనుష్ఠించవలసింది అని వ్యాసంతో ఆ సనత్ కుమార మహర్షి ఆ పదే ఈ విషయాన్ని చెప్పి తన అనుచరులతోటి, అనుయాయులతో కూడి బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్ కుమారుడు పరమ సౌందర్య సుశోభితమైనటువంటి బ్రహ్మధామానికి వెళ్ళిపోయాడు. ఈ పూర్వము తగినటువంటి ఈ ఉత్తమ వృత్తాంతమును మీకు నేను సంక్షిప్తంగా తెలిపాను. మహర్షులు అప్పుడు అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, శ్రవణాది మూడు విషయములను కూడా మీరు ముక్తికి ఉపాయమని తెలిపారు. కానీ శ్రవణాది మూడు సాధనలను కూడా చేసేటువంటి చేయడానికి అసమర్థుడైనటువంటి మానవుడు ఏ ఉపాయాన్ని అవలంబించి ముక్తిని పొందగలడు? ఏ సాధన కర్మ చేత అనాయాసంగా మోక్షం లభిస్తుంది అని మరలా ప్రశ్నించారని చెబుతూ, ఈ కథలో ముఖ్యంగా సాధనం ఏమిటంటే శ్రవణము, మననము, కీర్తనము, ఈ మూడు కూడా మనం చెయ్యాలి అని చెప్పి మనకి సాధనా మార్గములని చెప్పి సనత్ కుమారుని ద్వారా వ్యాసుడికి తెలిసినటువంటి కథనే మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా తదేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ శంకర భగవాన్ని, మహాదేవుణ్ణి శ్రవణం చెయ్యాలి. ఆ నామాన్ని ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని సాధన చెయ్యాలి, కీర్తన చెయ్యాలి, మననం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎన్ని లౌకికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా మనం ఎప్పుడు కూడా ఈ శ్రవణ, మనన, ధ్యానాలని, కీర్తనని మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా చేసినట్లయితే
ముక్తి కరతలామలకము అని చెబుతోంది ఈ కథ యొక్క సారాంశమని అని చెబుతూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. స్వస్తి స్వస్తి స్వస్తి.